జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పట్టణ పరిధిలోని టీచర్స్ కాలనీలో పెద్దలు చిన్నలు ఆ గణేశుని స్మరిస్తూ జై జై గణేశ వరములిచ్చు బొజ్జు గణేశ అంటున్నారు కాలపాటలతో. గణేశ జై గణేశ జై జై గణేశ. శ్రీ శ్రీ వీర సిద్ధి వినాయక మహోత్సవం చిన్నలు పెద్దలు కాలనీవాసులు తదితర వ్యాపారస్తులు అన్నదాన కార్యక్రమంలో చిన్నలు పెద్దలు తారతమ్యం లేకుండా ఆడుతూ పాడుతూ గణేష్ ని స్మరిస్తూ కాలనీ వాసులు చాలా ఆనందంగా అన్నదాన కార్యక్రమములు జరుపుకున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గత 3-4 సంవత్సరాలు నుండి మట్టి విగ్రహంతోనే గణేష్ విగ్రహాన్ని తయారు చేయించి నిమగ్నంలో వారికి వారే చాటు చెప్పుకున్న టీచర్స్ కాలనీ నివాసులు. హలో, ఈరోజు మన టీచర్స్ కాల్ నందు మన వరసిద్ధి వినాయకుని 5వ రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం పెట్టాం కాబట్టి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరినీ పిలవడం జరిగింది. అందులోనూ మన మీడియా మిత్రులు కూడా మన మీద కర్ణించి వచ్చారు. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మన వినాయకుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈయన మన వినాయకుడు ఇప్పటికి 16 సంవత్సరాలు అయింది. ఓన్లీ మట్టి వినాయకుని పెడుతున్నాం మనము. కాబట్టి ఈయన చాలా పవర్ఫుల్. ఎటువంటి ఇబ్బందులున్నా ఆయనను మనం సేవించినట్లయితే తీరని కోరికంటూ ఏది లేదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కానీ, జనానికి కానీ, కాలనివాసులకు కానీ, మన బంధువర్గము అందరికీ కానీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై గణేశ, జై జై గణేశ. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. जो बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, बोलो की. 10 నిమిషాలు ముగిసిన తర్వాత లడ్డు వేలం పాట పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని మీడియా మిత్రులకు మరియు మన జనానికి, మన కాలనీవాసులకి, చుట్టుపక్కల వచ్చిన వాళ్ళకి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాబట్టి భోజనానంతరం 10 నిమిషాలు మీడియా మిత్రులకు కంపల్సరీగా ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ ద్వారానే మనము, ఎందుకంటే మన వినాయకుడు అంటే ఏంది అనేది అంతా స్టేట్ లెవెల్లో తెలుపుతారు వాళ్ళు. ఆ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా వచ్చినటువంటి మన మీడియా మిత్రులకు కానీ, ఈ వేలం పాటలో పాల్గొని వాళ్ళకి తీర్థ ప్రసాదాలు, లడ్డు ప్రసాదము వాళ్ళ కుటుంబ సభ్యులకి, అందరూ మీడియా మిత్రులు అందరికీ వితరణ చేయాల్సిందిగా మేము భావించాము. కాబట్టి మీడియా మిత్రులను మా యొక్క ఠాగూర్ కృష్ణ సార్ గారు 501 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. కె లలితమ్మ గారు 500 ఇవ్వడం జరిగింది. వారికి, వారి కుటుంబాలకి ఎల్లప్పుడూ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. రంగు సుమలత గారు 501 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి, వారి కుటుంబాలకి ఎల్లప్పుడూ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. మీడియాకి ఏం ప్రసాదం ఇస్తుందో మేము పలకరే రామమ్మ పిలవడమే. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ వినాయకులు ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. వజీర్ గారు 501 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ
వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. వడ్ల సత్యం టీచర్ 500 ఇవ్వడం జరిగింది. వారికి ప్రసన్న టీచర్ 500 ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. వాము అంత ఫాస్టా? రామకృష్ణ గారు 500 ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. పిల్లలు కొంచెం నా సైడ్ చూస్తే బాగుంటది, లేదంటే నేను మూకులను చూసినట్టు. కట్టే లక్ష్మి గారు అమ్మవారు 101 ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబాలకి ఎల్లప్పుడూ ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. అట్లా లేదు, నువ్వు తింటుంటేనే తింపుకుంటూ ఉంటేనే పెడతా. సందీప్ రెడ్డి గారు వారికి వారి కుటుంబానికి ఇంతలా పోయింది మళ్ళీ ఒకటి ఎల్లప్పుడూ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. లడ్డు ఇచ్చిన దాత రజియా స్వీట్ కుమార్ వారికి నిలువలో ఎల్లప్పుడూ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. 12 కేజీలు లడ్డు దాత గోపి గారు వారికి వారి కుటుంబానికి నిలువలో ఎల్లప్పుడూ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. కొద్ది గంట పైకి ఎక్కితే ఎట్లా వస్తుంది? డ్రైవర్ మండపల్ గారు 1016 ప్లస్ అలాగే నీళ్ళ దాట ఇవ్వడం జరిగింది. ఇలా వారి కుటుంబానికి ఇక్కడ చూడమ్మా, స్లో ఇడిసేయండి, స్లో మోషన్ లో వదలాలే, పూలు కనబడడంలే. రైట్ రైట్ మోకాళ్ళ దిక్కు చూస్తే కదా ఆడ ఎవరనేది తెలియదు, వినాయకునికి ఒక్కడికి తెలుసు.